భారత పౌరులను చంపిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఏ మూలన నక్కినా వారి స్థావరాల్లోకి చొరబడి మరీ మట్టి కరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేశామనే పాకిస్తాన్ ప్రచారం తప్పు అని నిరూపిస్తూ అక్కడ పర్యటించిన ప్రధాని మోదీ S-400 ముందు నిలబడి సైనికులకు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదులైనా పాకిస్తాన్ సైన్యమైనా మరోసారి దాడికి తెగబడితే నామరూపాలు లేకుండా చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా జరిపిన దాడుల్లో అదంపూర్ వైమానిక కేంద్రంపై దాడి చేయడంతో పాటు S-400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ఇవాళ పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించడం సహా అక్కడ మోహరించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన ప్రధాని వారిని అభినందించారు. దాదాపు గంటన్నరకు పైగా వైమానిక కేంద్రంలో గడిపిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత వైమానిక దళ సిబ్బందితో కలిసి పెద్దపెట్టిన భారత్ మాతాకి జై, జై జవాన్ అంటూ నినాదాలు చేశారు. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపమైన వీర సైనికులతో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం కలిగించిందన్న ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం సైనిక బలగాలు జరిపే ప్రతి చర్యకు ప్రజలంతా ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిందని వివరించారు. जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं. जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है भारत माता की जय. जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है भारत माता की जय. భారత సైన్యం శౌర్య పరాక్రమాలతో ఆపరేషన్ సింధూర్ నినాదం ప్రపంచమంతా మారుమోగుతోందన్న ప్రధాని ఈ పరాక్రమం త్రివిధ దళాల త్రివేణి సంగమమని తెలిపారు. ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है. ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है. भारत बुद्ध की भी धरती है और गुरु गोविंद सिंह जी की भी धरती है. धर्म की स्थापना के लिए शस्त्र उठाना ये हमारी परंपरा है. आपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके. घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे. భారత సేనల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాక్ ఎప్పటికీ సరితూగలేదన్న మోదీ ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అద్భుతంగా ఉపయోగించామని తెలిపారు. हमारी एयरफोर्स ने पाकिस्तान में इतना डीप आतंक के अड्डों को टारगेट किया. ये सिर्फ एक मॉडर्न टेक्नोलॉजी से लेस प्रोफेशनल फोर्स ही कर सकती है. पाकिस्तान में आतंकी ठिकानों और उनके एयरबेस ही तबाह नहीं हुए बल्कि उनके नापाक इरादे और उनके दुस्साहस दोनों की हार हुई है. ऑपरेशन सिंदूर से बौखलाए दुश्मन ने इस एयरबेस के साथ साथ हमारे अनेक एयरबेस पर हमला करने की कई बार कोशिश की लेकिन हर बार नाकाम हो गए. త్రివిధ దళాల మధ్య సమన్వయం అద్భుతమని కొనియాడిన ప్రధాని మోదీ మళ్లీ ఉగ్రదాడి జరిగితే భారత్ ఎలా జవాబిస్తుందో పాక్కు అర్థమైందని పేర్కొన్నారు. आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. आपको ये हौसला
ये जुनून, ये जज्बा ऐसे ही बरकरार रखना है। हमें दुश्मन को याद दिलाते रहना है, ये नया भारत है। ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है। इसी संकल्प के साथ आइए भारत माता की